హలో మామ, మళ్ళీ వచ్చేసా. వైజాగ్లో పని అయిపోయిన తర్వాత అలా ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు సరదాగా బీచ్లో దిగాం. అలా బీచ్లో దిగి అక్కడ ఆ చివరి కనిపిస్తున్న ఒడ్డులో ఉన్న షిప్పు, అలాగే కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ సరదాగా చూసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయిపోదామని చెప్పి బయటకు వచ్చాను. బయటకు వచ్చేసరికి అక్కడ ఏదో చూడండి, అక్కడ ఆ బ్యాచ్ డ్యాన్స్ చేస్తున్నారా, రిహార్స్ చేస్తున్నారా, రీల్స్ చేస్తున్నారో తెలియదు, కానీ డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు. అలా చూసుకొని కంటిన్యూ అవుతూ ఎప్పుడో చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్ళాను. ఇస్కాన్ టెంపుల్ ఎలా ఉందని సరదాగా బీచ్ రోడ్లో నుండి అలా చూసుకొని వస్తుంటే ఇస్కాన్ టెంపుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ బీచ్ వైపు ఎంజాయ్ చేస్తున్నాను. ఇంచుమించి నాకు తెలిసి ఒక 6 to 7 months అయిపోతుంది నేను వైజాగ్ వచ్చి. అలా వైజాగ్ వచ్చానో లేదో, ఇంత పీస్ఫుల్గా ఈ సైడ్లో నేను ఎప్పుడు వైజాగ్ వచ్చినా మ్యాక్సిమం నాకు తెలిసి ఈ సైడ్లోనే వచ్చేవాడిని. కానీ ఈ టైంలో వచ్చి ఈ టైంలో ఇలా నైట్ టైం వైజాగ్లో తిరగాలంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అదేంటో వైజాగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ లైఫ్ అన్నది లగ్జరీగా కాదు, అలాగని చెప్పి మరి హై పూర్ కాదు, అలాగా మీడియంగా ఎంజాయ్ చేయాలంటే ద బెస్ట్ ప్లేస్ వైజాగ్. అలానే నాకు ఇక్కడ ఈ ఋషికొండ వేలో నచ్చేది ఏదంటే వెంకటేశ్వర స్వామి గుడి. చాలాసార్లు వచ్చాను, పీస్ఫుల్గా కూర్చున్న మైండ్ పీస్ఫుల్ అయిన తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేస్తూ బీచ్ రోడ్లోనే వెళ్ళిపోయాను. ఎందుకో ఋషికొండ అనేసరికి నాకు ఓన్లీ పర్సనల్గా గుర్తొచ్చే 3 ఒకటి వెంకటేశ్వర స్వామి గుడి, 2 గీతం, 3 ఋషికొండ బీచ్. ఈ ఏరియాలో వచ్చి ఎవరైనా పాయింటెడ్ చెప్పండి అంటే ఈ 3 మాత్రం పక్కాగా ల్యాండ్ మార్క్ అయితే పక్కాగా చెప్తారు. కాబట్టి మీకు ఏమైనా మరుపురాని సన్నివేశాలు కానీ, అలాగే మీకు మెమొరీస్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా నాతో షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి కింద. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి, లైక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, సపోర్ట్ చేయండి.